నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనమే అనుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేకుండా గత 20 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలు కావచ్చు, తర్వాత గతంలో రాజకీయ ఆరోపణలకు వేడెక్కిన అంశాలు కావచ్చు, తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీపై చేసిన తీవ్ర ఆరోపణలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారిని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు, అసలు టీడీపీ పార్టీ నుంచి వారి సమాధానం ఏంటనేది తెలుసుకున్నాం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. అసలు నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అన్న చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని హెచ్చరించారు. అది జరిగిన 2-3 రోజుల తర్వాత హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆరోపణ చేశారు మీ పార్టీ మీద. దీనికి మీ సమాధానం ఏంటి? మీ పార్టీ నుంచి మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిరాశావాదంతో అర్థం లేని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే బట్ట తలకి మోకాటికి ముడిపెట్టినట్టు ఉంది ఆయన వ్యవహారం. రాజశేఖర రెడ్డి గారి మరణం అందరూ అది దురదృష్టకరంగానే భావిస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడతారు. ప్రమాద సంఘటన మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అప్పట్లోనే దర్యాప్తులు చేసి అది ప్రమాదం అని ధృవీకరించి అయిపోయింది. ఏదో మాటలు అసెంబ్లీలో రకరకాల మాటలు మాట్లాడుతుంటే వాటిని తీసుకెళ్లి హెలికాప్టర్ ప్రమాదానికి ముడిపెట్టడం అన్నది అర్థం లేని వ్యాఖ్యానాలనే మాటలు. అది జరిగేప్పుడో అయిందండి. ఓ 10-15 ఏళ్ల తర్వాత తప్పుడు ఆరోపణలు చేయాలంటే కనీసం అయితే సంకోచం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని చూస్తే ఆయన అధికారానికి దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక, లేదా తనకు ప్రతిపక్ష హోదా కూడా లేదన్న నైరాశ్యంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంట్లో జరిగిన విషాద సంఘటనల్ని రాజకీయాలకు పులిమి ప్రజల్లో సానుభూతి పొందాలనుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. అయితే ఇప్పుడు సానుభూతి కాదు, అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకొని నిర్మాణాత్మకంగా మాట్లాడితే మంచిది.